పొద్దున నేను బ్రాహ్మణ సమాజం మీటింగ్లో ఒక వ్యక్తి వచ్చి ఒక అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు. ఏమడిగాడంటే, అన్న వేరే పార్టీల నుంచి వచ్చే వ్యక్తులు మన పార్టీలో రావడం నాకు ఇష్టం లేదంటే ఒకటే చెప్పాను. ఒక పార్టీలో తప్పు చేశారని చెప్పి నేను రావద్దు అంటే మనం ఎంత అవినీతిమయమైపోయిందంటే మన పార్టీలు కానీ మన దేశం కానీ మన పాలనా వ్యవస్థ ఎవరు అందరూ సరైన వాళ్ళే ఉండాలి అంటే ఒక్కడు మిగలడు. అలా అయిపోయింది. మొత్తం ఎంతో కొంత లోబడిపోయిన వాళ్ళు, లేదంటే ఎంతో కొంత దానికి దారిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, మనకి పూలందేవి ఉండేది ఒకప్పుడు బ్యాండిట్ క్వీన్. ఆవిడ తను చేసిన తప్పులు సరిదిద్దుకొని ఎంపీగా వెళ్ళిన వ్యక్తి. అలాగే ఎవరైనా సరే తప్పులు చేస్తే జనసేన పార్టీలోకి వస్తున్నాం. నేను వారికి ఒకటే చెప్పాను, నేను ప్రజల కోసం వచ్చే వ్యక్తిని. గతంలో మీరు ఏదైనా తప్పులు చేస్తుంటే సరిదిద్దుకొని మాకు ప్రజాపక్షం వహిస్తాం, అవినీతి చెయ్యరు మీరు అని మాకు మాట చెప్తే మనస్ఫూర్తిగా రండి అని చెప్పాను. ఆ పద్ధతి ఎవరి మీద కేసులు లేని వాళ్ళని, అవినీతి బయటికి ఏదైనా ఉంటే వారికి చిన్నపాటి చెప్పేసి కరెక్ట్ చేసుకునే వ్యక్తుల్ని నేను ఆహ్వానించడం జరిగింది. ఆ క్రమంలో ఏదైనా మనకు అన్యాయం జరిగితే జనసేన పార్టీ నాయకుల్ని నేను ఉపేక్షించేది కూడా లేదు. వారు రేపు జనసేన పార్టీ వైపు నుంచి ఎమ్మెల్యేలు అయితే వారిని నేనే ఉపేక్షించను. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తేనే 2019 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకుని అడిగే హక్కు మీ అందరికీ ఉంది, మీకు ధైర్యం ఉంది. జనసేన ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే మీరు నిలదీయండి. వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఎదిరిస్తే ఒకటే చెప్పండి, మీ నాయకుడే మేము తను తప్పు చేస్తాం చొక్కా పట్టుకోమని మీ చొక్కా ఎందుకు పట్టుకోని ధైర్యంగా అడగండి. ఇది ప్రజలే ప్రభువులు.